హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాజేష్ స్టడీ వరల్డ్. ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఎగ్జామ్లో ఆన్సర్స్ ఎలా ప్రజెంట్ చేయాలి, ఏ సెక్షన్లో ఎన్ని ఆన్సర్స్ అటెండ్ చేయాలి, వాటికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, సో టోటల్ పేపర్ ఎంత, ఎన్ని మార్క్స్తో ఉంటుంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా పూర్తిగా చూస్తే మీకు తప్పకుండా మీ ఫైనల్ ఎగ్జామ్ పైన ఒక కాన్ఫిడెన్స్ అనేది, క్లారిటీ అనేది బిల్డ్ అవుతుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది. 3 hours టైంలో మనం ఎగ్జామ్ రాయాలి. టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అనమాట. సో 3 సెక్షన్స్ ఉంటాయి మనకి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటాయి. సెక్షన్ ఏకి వచ్చేసినట్లయితే సెక్షన్ ఏలో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ఎస్ఏ క్వశ్చన్స్ అనమాట. ఇవి మినిమం టు మ్యాక్సిమం 40 lines ఆన్సర్ రాయాలి. 3 questions ఆన్సర్స్ రాయాలన్నమాట. ఒక క్వశ్చన్ వచ్చేసి 10 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో 3 into 10 వచ్చేసి 30 మార్క్స్. ఇప్పుడు సెక్షన్ ఏలో ఆన్సర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి అంటే, ఇంట్రడక్షన్ రాయండి అండ్ డెఫినేషన్ రాయండి, మెయిన్ కీ పాయింట్స్ రాయండి, అండ్ ఒకవేళ ఆ క్వశ్చన్లో ఏమైనా డయాగ్రామ్ ఉండినట్లయితే డయాగ్రామ్ డ్రా చేసి డయాగ్రామ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాయింట్స్లో రాయండి. అండ్ లాస్ట్లో కన్క్లూజన్ చేయండి. సో ఇలా ఇంట్రడక్షన్ నుండి కన్క్లూజన్ వరకు పాయింట్స్గా రాయడం వల్ల సో ఎగ్జామినర్కి ఒక క్లారిటీ అనేది ఉంటుంది, ఒక ఫ్లోలో వెళ్తున్నారు అనేసి. సో ఎక్కడ కూడా పారాగ్రాఫ్స్ యూస్ చేయకుండా ఇలా ఇంట్రడక్షన్ నుండి కన్క్లూజన్ వరకు క్లియర్గా పాయింట్స్లో రాసినట్లయితే తప్పకుండా అవుట్ ఆఫ్ మార్క్స్ సెక్షన్ ఏలో మీరు స్కోర్ చేసుకోగలుగుతారనమాట. నెక్స్ట్ సెక్షన్ బిలోకి వచ్చేసరికి మీడియం ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. మ్యాక్సిమం 20 lines ఆన్సర్ రాస్తే చాలు. 8 questions ఆన్సర్స్ రాయాలన్నమాట. 8 questions ఆన్సర్స్ అటెండ్ చేయాలి. ఒక క్వశ్చన్ వచ్చేసి 5 మార్క్స్ క్యారీ చేస్తూ ఉంది. సో 8 into 5 40 మార్క్స్. సెక్షన్ బిలో మీకు 40 మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. సో ఆన్సర్ ప్రెజెంటేషన్ సెక్షన్ బికి ఎలా చేయాలి అంటే, ఇది ఎలాగో మీడియం ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి ఇచ్చిన క్వశ్చన్కి డెఫినేషన్, ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ పాయింట్స్ వైజ్గా హెడ్డింగ్స్తో రాసినట్లయితే తప్పకుండా మీరు రాసిన క్వశ్చన్కి అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తూ ఉంటాయి. సెక్షన్ సి లాస్ట్లో చాలా అంటే చాలా ఈజియెస్ట్ వే టు పాస్ అనమాట. నేను పాస్ అవుతే చాలు అనుకున్న వాళ్ళు ఈ సెక్షన్ సి కోసం షార్ట్ ఆన్సర్స్ ప్రిపేర్ అవుతే చాలు. షార్ట్ ఆన్సర్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో 4 to 5 lines ఆన్సర్ రాస్తే చాలు. ఇవి 15 questions ఆన్సర్స్ రాయాలి. అంటే వాళ్ళు ఒక 20 questions ఇస్తే అందులో పర్ఫెక్ట్గా 15 questions రాయాలి. ఒక క్వశ్చన్ 2 marks క్యారీ చేస్తుంది. సో 15 into 2 30 marks అనమాట. సో ఇక్కడ సెక్షన్ సిలో 30 marks స్కోర్ చేసుకోగలుగుతారు. కాన్సెప్ట్ వేగా, సింపుల్ వేగా ఉంటుంది కాబట్టి సో పాస్ అయిపోతే చాలు అనుకున్న వాళ్ళు సెక్షన్ సి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. షార్ట్ ఆన్సర్స్ చాలా బాగా ప్రిపేర్ అవుతే కంపల్సరీ ఏ ఎగ్జామ్ అయినా మీరు పాస్ అయిపోతారు. సో ఆన్సర్ ప్రెజెంటేషన్ సెక్షన్ సికి ఎలా ఇవ్వాలి అంటే, డెఫినేషన్ రాయాలి, ఎగ్జాంపుల్ రాయాలి. ఎందుకంటే 4 to 5 lines ఆన్సర్ కాబట్టి మీరు అంత మాత్రం రాస్తే 2 marks మీకు వచ్చేస్తాయి కంపల్సరీ. ఫైనల్గా సెక్షన్ ఏలో 30 marks, సెక్షన్ బిలో 40 marks, సెక్షన్ సిలో 30 marks, ఇలా టోటల్గా 100 marks అనమాట. సో నేను చెప్పే 5 paper ప్రజెంటేషన్ టిప్స్ ఏంటంటే, నీట్ హ్యాండ్ రైటింగ్, నో స్ట్రైక్ ఆఫ్స్, హెడ్డింగ్స్, హైలైట్ ఇంపార్టెంట్, ట్రై టు రైట్ ఇన్ పాయింట్స్ అనమాట. ఏంటి అంటే నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయండి. మీరు ఏది రాసినా క్లియర్గా, క్లారిటీగా, గ్యాప్స్ ఇచ్చుకుంటూ నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయండి. అండ్ నో స్ట్రైక్ ఆఫ్స్, ఇలాగ మాత్రం స్ట్రైక్ ఆఫ్ చేయకండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైనా వర్డ్ స్పెల్లింగ్ మిస్టేక్ చేశారు అంటే దాన్ని అలా స్ట్రైక్ ఆఫ్ చేసేసి దాన్ని ఇంకా మీరు హైలైట్ చేస్తారు, కానీ దానివల్ల పెద్ద యూజ్ ఉండదు. సో మీరు ఒకవేళ రాంగ్ రాసినట్లయితే పక్కన అదే వర్డ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ హెడ్డింగ్స్ని అండర్లైన్ చేయండి. ఇంపార్టెంట్ ఏవైతే సెంటెన్స్లు ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని కూడా హైలైట్ చేస్తూ అండర్లైన్ చేయండి. సో నీట్గా పారాగ్రాఫ్స్ కన్నా పాయింట్ వైజ్ రాయడానికి ట్రై చేయండి. సో ఇలాగ ఇలాంటి 5 tips మాత్రం మీరు కంపల్సరీ ఎగ్జామ్లో యూజ్ చేసుకున్నారంటే లిటరలీ మీకు కంపల్సరీ అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చేస్తాయి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you all in the next video. Thank you.